హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎవరైతే బీ ఫార్మ్, ఫార్మడీ, ఎంఫార్మ్, ఫార్మసీ సంబంధించిన కోర్సులు చదువుతున్నారో సో వాళ్ళ కోసం జీడీసీ జీప్యాట్ డిస్కౌంట్ సెంటర్ ఒక వండర్ఫుల్ న్యూస్ అయితే తెచ్చింది. సో దాని గురించి అంటే ఒకసారి మనం ఖచ్చితంగా చూద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్ గురించి మీకు తెలుసు. సో ఫార్మసీ సంబంధించిన కంటెంట్ ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి అలాగే ఫార్మసీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుగులో అయితే అందించడం జరుగుతుంది. సో జీడీసీ అనేది తొందరలో ఫార్మా ఒలింపియాడ్ కండక్ట్ చేయబోతున్నారు. జీప్యాట్ డిస్కషన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియో కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చూసుకోండి, కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి మన వాట్సాప్ గ్రూప్ అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. 100% యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జీప్యాట్ డిస్కషన్ సెంటర్ పరంగా చూసుకుంటే కనుక దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఫార్మా ఒలింపియాడ్. సో ఏంటి ఫార్మా ఒలింపియాడ్ మనం గమనిస్తే కనుక అంటే టాలెంట్. టాలెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ప్యాషన్ గా ఉన్నారో, ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. సో ఏంటి దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే దిస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ టాలెంట్ రికగ్నిషన్ ఎగ్జామ్. అంటే ఈ ఎగ్జామ్ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కనుక డెఫినెట్ గా ఈ ఎగ్జామ్ లో కనుక మీరు పార్టిసిపేషన్ చేసి మీరు కనుక మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే సో మీకు రికగ్నిషన్ తో పాటు బుక్స్ అలాగే ఇంకా మచ్ మోర్ బెనిఫిట్స్ అనేవి అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటా మచ్ మోర్ బెనిఫిట్స్ అని మనం చూసుకుంటే కనుక దట్ మచ్ మోర్ బెనిఫిట్స్ మీరు గమనిస్తే కనుక దాదాపు అంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది రాస్తూ ఉంటారు. అండ్ దాదాపు 1000 ర్యాంకర్స్ కి అంటే రాసిన వాళ్ళలో దాదాపు అప్ టు 1000 ర్యాంకర్స్ కి సో బుక్స్ అంటే మెడికల్ ఫార్మకాలజీ బై క్రెడిట్ రిపార్టీ కానీ జీప్యాట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో జీడీసీ యొక్క బుక్స్ గురించి మీకు తెలుసు, దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క స్ట్రెంత్ కానీ. అలాగే ఎయిమ్ ఫార్మసీ ఎవరైతే ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లాగే నైబరైట్ ఫింగర్ టిప్స్ బుక్, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ బుక్స్, అలాగే జీప్యాట్ మంత్రా బుక్స్, అట్లాగే ఫార్మసిస్ట్ ఫింగర్ టిప్స్ ఎంసీక్యూస్ బుక్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు తెలుసు సో ప్రెసెంట్ ఇండియా వైడ్ గా చూసుకున్నా కూడా ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెక్టార్ లో జీడీసీ అనేది నెంబర్ 1 గా ఉంది. అంటే మనం స్కేల్ పరంగా చూసుకున్నా కానీ ప్రొవైడ్ చేసే కంటెంట్ పరంగా కానీ దాని రిజల్ట్స్ కూడా 100% అలానే ఉన్నాయన్నమాట. అంట అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే కనుక ఈ ఎగ్జామ్ అనేది జనవరి 26 సో అప్కమింగ్ రిపబ్లిక్ డే రోజు అయితే జరగబోతుంది. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ ప్లే స్టోర్ లో మీరు చూసుకుంటే కనుక జీడీసీ క్లాస్ యాప్ అనుకున్నాను. సో జీడీసీ క్లాసెస్ యాప్. సో జీడీసీ క్లాసెస్ యాప్ అయితే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు స్కాన్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా యాప్ అనేది అపేర్ అవుతుంది. నెక్స్ట్ సో దీనిలో మనం ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే కనుక సో ఏంటి ఫార్మా ఒలింపియాడ్, ఎలా రిజిస్టర్ అవ్వచ్చు. సో జీడీసీ అనేది ఆల్రెడీ ఫార్మా ఒలింపియాడ్ అనౌన్స్ చేసింది. సో ఇండియాలో ఫార్మసీ సెక్టార్ లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ ఎగ్జామ్ అనేది చూసుకుంటే కనుక జనవరి 26 జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ సింప్లీ ఆల్ ఇండియా క్విజ్ కాంపిటీషన్. ఆల్ ఇండియా వైడ్ గా జరుగుతున్న క్విజ్ కాంపిటీషన్. సో దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలంటే కనుక సో ఫస్ట్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ కి వెళ్ళి జీడీసీ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో స్టెప్ 1 టైప్ జీడీసీ క్లాసెస్ ఇన్ ప్లే స్టోర్ టు డౌన్లోడ్ యాప్. సో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత విజిట్ బ్యాచెస్ ఇన్ యాప్ అండ్ క్లిక్ ఆన్ ద బటన్. సో మీకు యాప్ లోకి వెళ్ళగానే బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాచెస్ లో మీకు ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత బ్యాచ్ కోడ్ అని అడుగుతుంది. ఆ బ్యాచ్ కోడ్ ఏంటంటే కనుక పి ఒలింపియాడ్. సో పి ఒలింపియాడ్ అనేది మీకు అక్కడ బ్యాచ్ కోడ్ అనమాట. స్మాల్ లెటర్స్ పి ఒలింపియాడ్ ఒలింపియాడ్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు సో దాదాపు మీకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ ఎగ్జామ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది జనవరి 26 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంక ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అంటే ఎవరెవరికి ఏ బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దాదాపు 1 to 5 అంటే టాప్ 5 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ 5 ర్యాంకర్స్ కి సో వర్త్ ఆఫ్ 5 బుక్స్ అంటే ఒక్కొక్కరికి 5 ర్యాంకర్స్ కి ఒక్కొక్కరికి క్రెడిట్ రిపార్టీ బుక్స్ ఇస్తారన్నమాట. ఫార్మకాలజీ బుక్స్. అండ్ 6 to 20 ర్యాంక్స్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ జీప్యాట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో ఎవరైతే జీప్యాట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక 21 to 70 ర్యాంక్ కి జీడీసీ వీక్లీ టెక్స్ట్ బుక్ సెట్ ఆఫ్ 5 బుక్స్ ఇస్తారు. అండ్ 71 to 95 జీప్యాట్ ఎట్ ఫింగర్ టిప్స్ బుక్.
and 96 to 120 rank theory pharmacist exam your fingertips book, and 121 to 145 aim drug inspector అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఆ బుక్ అనేది మీకు ఇస్తారు. అండ్ దాని తర్వాత ఇట్లా నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా చూసుకుంటే కనుక సో 146 టు 170 వాళ్ళకి సో జీపాట్ 2024 కలర్ బుక్, అండ్ అలాగే ఆబ్జెక్టివ్ ఫార్మసిస్ట్ బుక్స్ ఫింగర్ టిప్స్ 171 195 ర్యాంక్స్ కి, అండ్ డైజెస్టర్ ర్యాపిడ్ రివిజన్ నోట్స్ సో 196 నుంచి 220 ర్యాంక్ కి, అండ్ కంప్లీట్ కంపానియన్ ఫర్ జీపాట్ పర్సన్ జీపాట్ పియర్సన్ పబ్లికేషన్, సో అండ్ ఎయిమ్ ఫార్మసిస్ట్ కలర్ బుక్. అట్లా చూసుకుంటా పోతే మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ మీకు తెలుసు ఆల్రెడీ సో ఎందుకు జీడీసీ అనేది ఇండియా వైడ్ గా కూడా ఫార్మసీ స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారంటే కనుక ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ క్లాసెస్ కానీ అలాగే ఇక్కడ ఉండే మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా సో అంటే ఫార్మసిస్ట్ కానీ నైపర్ కానీ జీపాట్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కైనా కూడా టోటల్ ఇండియా లెవెల్లో సూట్ అయ్యేటట్టు మన దగ్గర అయితే మెటీరియల్స్ ఉంటాయి అనమాట. సో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు కామెంట్ బాక్స్ లో. అండ్ మనం చూసుకుంటే ఫార్మసిస్ట్ బుక్స్, జీపాట్ బుక్స్, నైపర్ బుక్స్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ బుక్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ జనవరిలో ఎస్పెషల్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కొత్త బుక్స్ లాంచ్ చేయబోతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా కలర్ఫుల్ గా, చాలా ఇన్ఫర్మేషన్ తో, అండ్ అలాగే తెలంగాణ ఫార్మసీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అప్కమింగ్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ మెటీరియల్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే జీడీసీ తరఫున తెలుగులో కూడా క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ అది ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ క్రాష్ కోర్స్ అవుతా లేకపోతే తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ అవుతా అనేది వీ హ్యావ్ టు బి సీ. అంటే మనకి ఖచ్చితంగా అది మీ రెస్పాన్స్, మీ ఇంట్రెస్ట్ మీద కూడా డిపెండ్ అయింది. అండ్ మీకు తెలుసు సో రీసెంట్ గా జీపాట్ 2024 రిజల్ట్స్ లో టాప్ 1, 2, 3 ర్యాంక్ కూడా జీడీసీకి రావడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సో ఫస్ట్ ర్యాంక్ అనేది జీడీసీకి రావడం జరిగింది. సో ఇది ఆనవాయితీగా ఉంటుంది. సో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నా, జీడీసీ జీపాట్ కోచింగ్ తీసుకున్నా, నైప్రో కోచింగ్ తీసుకున్నా, డ్రగ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నా డెఫినెట్ గా క్వాలిఫికేషన్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్, రికార్డింగ్, ప్రీ రికార్డెడ్ లెక్చర్స్, మళ్ళీ జరిగే క్లాసెస్ రికార్డింగ్ లెక్చర్స్ ఉంటాయి, మళ్ళీ మీకు యూట్యూబ్ సెషన్స్ ఉంటాయి, డీటెయిల్ ఎంసీక్యూ సెషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మెటీరియల్స్ కూడా మీకు హార్డ్ కాపీస్ కూడా ఉంటాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఛాన్స్ చాలా చాలా ఎక్కువ మీరు కనుక సీరియస్ గా తీసుకుంటే కనుక. సో ఇది ఈ పారా ఒలింపియాడ్ గురించి డీటెయిల్స్, అసలు అంటే ఏంటి, ఎందుకు, దీని బెనిఫిట్స్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసుకోండి, సింపుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని సో బ్యాచెస్ అని విజిట్ చేయండి. బ్యాచెస్ ని క్లిక్ చేసి పీ ఒలింపియాడ్ అనేది మీరు టైప్ చేయండి బ్యాచ్ కోడ్. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ బాక్స్ లో కూడా కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా చూసుకొని మీరు కొంచెం డీటెయిల్స్ తెలుసుకోండి. సో మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ జీడీసీ కోచింగ్ పరంగా జీపాట్ కానీ ఫార్మసిస్ట్ కానీ నైపర్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ సో డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి, మన వీడియోస్ ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.